నా పేరు ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్. నేను తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ జాయింట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ రావడం ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, PO 2018 317కి చాలా విరుద్ధంగా ఉంది. ఇది స్థానికత కోరుకుంటుంది. ఈ స్థానికను మమ్మల్ని ముంచి నాశనం చేసిన జియో 3117. ఈరోజు మేము మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతాం, మేము ఒకటే అడుగుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి. మేము మిమ్మల్ని 1.5% మేము కొట్లాడి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఎంత బాధపడ్డామంటే రాత్రి 2 గంటలకు మాకు PO 2018 ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. 3:30కి మాకు ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. అవి తీసుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టిరు సార్, మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం సార్. 1.5% ఉద్యోగులం గెలిపించుకున్నాం. మేము గెలిపించుకున్నందుకు మాకు అవకాశం కల్పించండి. 317ను వెంటనే రద్దు చేయండి. మా స్థానికత మాకు ఇవ్వండి. మేము ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ కొరకు, మా స్థానికత కొరకు కొట్లాడినాం. నీళ్ళ కోసం, నిధుల కోసం కొట్లాడినాం. అది విరుద్ధంగా 10 సంవత్సరాలు చాలా బాధ అనుభవించినాం. ఇప్పుడు మేము ఆ బాధ అనుభవించే పరిస్థితిలో లేము. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, మిమ్మల్ని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. మీరు మాకు చెప్పారు, మాకు హామీ ఇచ్చారు 317 రద్దు చేస్తా అని. మేము అదే కోరుకుంటున్నాం. ఈ 317 ఇమీడియట్గా ఈ ఫిబ్రవరి లోపట్నే చేయాలి. ఎందుకంటే మా దగ్గర వివిధ క్యాడర్లో చాలా మంది పనిచేస్తారు. హెల్త్ అసిస్టెంట్ నుంచి మొదలుపెట్టుకుంటే MPHO, CHO, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ అండ్ హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్స్ వీళ్ళందరూ పనిచేస్తారు. కాబట్టి వివిధ క్యాడర్లో 5,000 నుంచి 6,000 మంది మేము ఈ 317తో డిస్టర్బ్ అయినాం. ఒక్కొక్కరు 600-700 కిలోమీటర్ జర్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం సార్, మీకు మా 317ను వెంటనే రద్దు చేసి మాకు స్థానికత కల్పించండి. మా అందరినీ స్థానికత కల్పించండి. ఎందుకంటే మేము మూగజీవులం సార్. మెడికల్ అండ్ హెల్త్ అంటే మూగజీవులం. మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తారు. మేము COVID-19లో మా ప్రాణాలను పన్నం పెట్టి కొట్లాడినాం సార్. మేము 2 సంవత్సరాల ప్రాణం, ఎవరు రోడ్డు మీద తిరగలేదు మా తప్ప, ఎవరు బయటికి రాలేదు మా తప్ప. మేము వచ్చినాం. ఒక్కొక్క పేషెంట్ని వారి ఇంటికి పోయి మేము మా ANMఏ కానీ, మా హెల్త్ అసిస్టెంటే కానీ, మా సూపర్వైజర్ కానీ, మా స్టాఫ్ నర్సెసే కానీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టే కానీ మేము వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళని కాపాడుకున్నాం. మా ప్రాణాలను పన్నం పెట్టి మీరు చూడండి ఎంతమంది మెడికల్ ఎంప్లాయీస్ చనిపోయినరో. మీరు చూడండి హెల్త్ ఎంప్లాయీస్ ఎంతమంది చనిపోయినరో మీరు చూడొచ్చు, దానికి లిస్ట్ తీసి చూడొచ్చు. కావున మేము అందరి తరఫున నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మమ్మల్ని 317 నుంచి తీయండి సార్. ఈ బాధ నుంచి మమ్మల్ని బయటికి తీయండి. వెంటనే రద్దు చేసి మా స్థానికత మాకు కల్పించండి సార్. దీంట్లో పెద్ద పని ఏం లేదు సార్. ఒక 2-3 రోజులు మీరు కనుక ఎక్సర్సైజ్ చేస్తే అదే పద్ధతి ప్రకారం రాత్రి 2 గంటలకైనా మాకు కొట్టి ఎలాగొట్టండి సార్. మేము మరియు నేను ఒకటే చెప్పుకుంటున్నా, ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన తెలుగు వెలుగుకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా బాధ విన్నందుకు, మా బాధను మేము అనుకుంటాం మా సీఎం దాకా తీసుకుపోతారని చెప్పి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి? మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్య విధాన పరిస్థితుల్లో చేస్తున్నాము. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వరకు మాకు 317 జీవో అప్లై చేయలేదు. కానీ అప్పుడు ప్రపోజల్ ఉండే 317 జీవో వైద్య విధాన పరిస్థితుల్లో కూడా అప్లై చేయాలని. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాతది ఏదైతే ఉందో లిస్ట్ తయారు చేశారో ఆ 317 జీవోని ఇప్పుడు ఈ సంక్రాంతి వెళ్ళిన తర్వాతనే రిలీజ్ చేసి 317 జీవోని వైద్య విధాన పరిస్థితుల్లో పెట్టి ఇక్కడి నుంచి కూడా కొంతమంది నర్సింగ్ ఆఫీసర్స్ని, కొన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలకు వేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఉన్నటువంటి అంశము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అది వైద్య విధాన పరిస్థితుల్లో 317 జీవో అప్లై చేయాలని మేము సంతోషపడ్డాము. కానీ ఇప్పుడు కొంతమంది సీనియర్ వాళ్ళ ప్రమోషన్స్ కోసము ఈ అంశాన్ని ముందు తీసుకొచ్చి వైద్య విధాన పరిస్థితిలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు 317 జీవో ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనేటువంటి ఆశ ఉందా? మాకు యాక్చువల్గా 317 జీవో అప్లై చేసింది కూడా ఈ 4 డేస్ క్రితం అప్లై చేశారు. అప్లై చేసిన వితిన్ 1-2 అవర్స్లోనే మేము మినిస్టర్ గారిని కలవడం జరిగింది. దాని మీద హోల్డ్ చేశారు తప్ప దాన్ని ఇంకా డిస్క్వాలిఫై చేయలేదు. హోల్డ్ చేసి ప్రజెంట్గా పెట్టారు. దాన్ని మేము అందరూ వైద్య విధాన పరిస్థితి అందరూ వేడుకునేది ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ కొత్త వాళ్ళు 1000 మంది రాబోతున్నారు. మేము అఫెక్ట్ అయిన మహా అయితే 200-300 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతున్నాము. మాకు మా సొంత ప్లేస్లోనే ఇచ్చి మిగతా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు బ్రదర్? నా పేరు హరిశంకర్ అండి. నేను రాష్ట్ర ఆఫీస్ బేరర్ని, ల్యాబ్ టెక్నీషియన్ అండి. నేను 317 బాధితుడిని. వైద్య రంగంలో అన్ని క్యాడర్లు, ANMలు కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, అన్ని క్యాడర్ సంబంధించిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. ఆదిలాబాద్ మొత్తం సిటీ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలు ఈ బేస్ మీద నిలబడింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కోవిడ్లో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నర్సులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారో వాళ్ళు దేవుళ్ళ కనబడారు. అప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని, దాని తర్వాత 317 జీవో పిడిగొచ్చి పడిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కనకరియకుండా వాళ్ళని తీసుకొని ఆదిలాబాదు, సూర్యాపేట, గజ్వేల్ని ఇష్టానుసారంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చల్లాచదురుగా
మొత్తం డిస్టర్బ్ కావడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఇదే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ దాంట్లో మేనిఫెస్టోలో పెట్టారు 317 జీవో వస్తే మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. 317 జీవో మీద వీళ్ళు సవరిస్తారని చెప్పేసి మా స్థానికత మాకు కల్పిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది.